సోనియా లేని నామినేషన్స్ సపసప్పగా ఉంటాయి, సపసప్పగా ఉప్పు లేని కూరలా ఉంటుంది, ఇంకేముంటుందిరా సీజను అనుకుంటున్న టైంలో ప్రోమో వరకు చూసుకుంటే నైట్ ప్రోమో చూసినప్పుడు కూడా యాక్చువల్లీ ఎపిసోడ్ తర్వాత ఏదైతే వస్తుందో ఆ కాసేపు సెకండ్స్ ప్రోమో అది చూసినప్పుడు కూడా పెద్దగా ఫైర్ అయితే అనిపించలేదు. బట్ ఇప్పుడు యాక్చువల్ ప్రోమో ఫుల్ ప్రోమో వచ్చాక పర్లేదురా బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో సోనియా లేకున్నా కూడా మనకి కంటెంట్కి ఏం కొరత లేదు అనుకోవడానికి ఇందాక రిలీజ్ అయిన ప్రోమో ఏదైతే ఉందో అది మనకి అఫీషియల్గా క్లియర్గా చూపించినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ప్రతిసారి ఫోటోలు తీసుకెళ్ళి నిప్పుల్లో వేయడం అనే ఈ కాన్సెప్ట్లో జరిగే నామినేషన్స్ ప్రతిసారి దద్దరిల్లిపోతాయి కదా ఎవ్రీ సీజన్లో. అలాగే ఈ సీజన్లో కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు కొట్లాడుకుంటుంటే మళ్ళీ వీళ్ళు ఫోటో తీసుకెళ్ళి నిప్పుల్లో వేయడం అనేది వాళ్ళ కళ్ళ ముందే వేస్తుండడం అనేది మనసు లోపల అది అగ్గి చెలరేగుతుంది. మనసు లోపల అగ్గి అంటుకుంటుంది, బయట అగ్గి ఎలాగో ఫిజికల్గా కూడా అంటుకుంటుంది, లైవ్లో కూడా అంటుకుంటుంది. సో అదే దీంతో అనమాట. అంటే మనుషుల్ని అవతలని ఎంత గుచ్చాలో ఎంత మంట పెట్టాలో అంత లిటరల్గా పెడుతుండడం అనేది బిగ్ బాస్లో మాత్రమే పాసిబుల్. కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి, వీళ్ళ టెక్నిక్లు ఇలా చేష్టలు అన్నీ ఇలా కొనసాగుతున్నాయి అనమాట. ఎనివే చూసుకుంటే ఫస్ట్ మనకంటే నైనికాని నామినేట్ చేస్తాడు. అసలు ఆమెకి పార్టిసిపేషన్ స్కిల్స్ అసలు లేవు హౌస్లో అండ్ పెద్దగా కనబడట్లేదు అన్నట్టుగా ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకంట డౌట్ లేదు, తను నైనిక విషయంలో తను ఏదైతే పాయింట్స్ చెప్పడం అవన్నీ కరెక్ట్. తను పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు, నలుగురిలో వెళ్ళి గడవట్లేదు, ఇలా ఒంటరిగా ఉంటుండే టాస్క్లు అంటే తప్ప వచ్చి పార్టిసిపేట్ చేయడం తప్ప మామూలుగా అయితే తను రావట్లేదు. ఇవన్నీ నిజమే, కానీ మణికంఠని బీభత్సమైన కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద. అసలు టాస్క్ సరిగా అట్లేవని, ఏది సరిగ్గా ఉండట్లేదని, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మిస్ అవుతుందని ఇన్ని కంప్లైంట్స్ పెట్టుకుని ఆయన సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ నైనికకు కూడా చెప్తుంటే చూసే వాళ్ళు ఎవరికైనా సరే అరే నైనికాలు బాగానే చెప్తున్నాడు కదా, కరెక్ట్ పాయింట్స్ చెప్తున్నాడు కూడా అనే కంటే కూడా ఫస్ట్ ఇంకా చూసుకోమనరా అబ్బో పెద్ద చెప్పొచ్చాడు అనే ఫీలింగే ఉంటుంది అనమాట. నైనికని కాకుండా ఇంకెవరినైనా మణికంఠ నామినేట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యష్మిన్ నామినేట్ చేశారనుకో, మీరు చాలా హైపర్ ఎక్కువ అండి, అసలు మీరు అంత హైపర్ ఉన్నారేంటి అంటూ ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏమైనా చెప్పుకుంటే ఆబ్వియస్లీ యష్మిన్ లాంటి వాళ్ళకి అలాగే చెప్తారు. కాబట్టి అవి జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అది మణికంఠలో ఎలాగో మనం చూడలేదు. ఆ కైండ్ ఆఫ్ హైపర్ కానీ ఆ కైండ్ ఆఫ్ బీభత్సమైన మనుషుల మీదకి వెళ్ళిపోయే తత్వం కానీ అవన్నీ మనం మణికంఠలో చూడలేదు. కాబట్టి ఇట్ ఈస్ ఓకే. ఈ నైనిక నామినేట్ చేసినప్పుడు డెఫినెట్లీ అవన్నీ పాయింట్అవుట్ చేస్తారు ఆడియన్స్, ఎందుకంటే సిమిలర్గా ఉన్నాయి పాయింట్స్ మణికంఠలో కూడా. కాబట్టి అండ్ నైనిక వచ్చేసరికి ఏంటమ్మా నన్ను చూడట్లేదు హౌస్లో, నువ్వు చూడట్లేదమ్మా, నువ్వు చూడకపోతే చూడలేదు అని నేనేదో చేయలేదు పార్టిసిపేట్ చేయలేదు అని కాదు కదా అన్నట్టుగా అయితే నైనిక అంటుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు కూడా డైరెక్ట్గా ఇదే చెప్పారు, అసలు నువ్వు ఎక్కడ కనపడుతున్నావు, ఏం కథ, ఉన్నావా లేదా హౌస్లో అన్నట్టుగా ఇంత క్లారిటీగా చెప్పారు. అండ్ వేరే వాళ్ళు ఏదైతే టాస్కుల పరంగా ఇప్పుడు వాళ్ళకి చెంపదెబ్బ అంటున్నది ఏంటది వీపు దెబ్బ అవన్నీ కొట్టినా కూడా నాగార్జున గారు కూడా ఎస్ ఐ యాక్సెప్ట్ ఇట్ అన్నట్టుగా ఆయన కూడా అన్నారు. సో ఇప్పుడు ఏదైతే మణికంఠ ఎక్స్ప్రెస్ చేశాడో నైనిక విషయంలో అది నాగార్జున గారి ఒపీనియన్. ఇప్పుడు ఆమె మణికంఠని ఎదిరించి ఇలా కాదు అన్నట్టుగా మాట్లాడితే మటుకు డెఫినెట్లీ అది నాగార్జున గారిని ఎదిరిస్తున్నట్టు. సో నైనిక కొన్ని విషయాల్లో డెఫినెట్లీ కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ వీక్లో చూసిన నైనిక ఇప్పుడు నాకు కనబడట్లేదు అని మణికంఠ అంటున్నాడు. ఫస్ట్ వీక్లో కూడా నైనిక పెద్దగా చేసింది ఏం లేదు. మేబీ ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు ఎవరికైనా ఎంతో కొంత యాక్టివ్ ఉంటారు కదా, అక్కడిక్కడ మాట్లాడడం చేయడం లాంటివి ఏదో ఉండుంటాయన్న ఉద్దేశంతో మనకంటే ఆ పాయింట్ అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. బేసిక్గా నైనిక ఏంటి, ఆమె డీ కంటెస్టెంట్ అంటే సరిగ్గా డీ కంటెస్టెంట్గా ఏంటి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నైనిక అని అనగానే వచ్చి డ్యాన్స్ చేస్తారు, డ్యాన్స్ అయిపోయాక ఇమీడియట్గా వెళ్ళిపోతారు, మళ్ళీ కనపడరు. ఆమె ఈ బిగ్ బాస్ కూడా అలాగే అనుకొని ఆ టాస్క్ ఇచ్చినప్పుడు వద్దాం ఆడదాం, టాస్క్ అయిపోతే వెళ్ళిపోతాం, కథం ఇంకా నాకు సంబంధం లేదు అన్నట్టుగా అయితే ఉంటుంది. బట్ డీ వేరే బిగ్ బాస్ వేరే, రెండింటికి చాలా ఫరక్ ఉంది. అక్కడ పర్ఫార్మెన్స్ అయిపోయాక వెళ్ళిపోవచ్చు, ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది టాస్క్ ఒక్కటే కాదు, హౌస్లో ప్రతి వాళ్ళు పీల్చే గాలి కూడా పర్ఫార్మెన్సే. పడుకున్నా, నిల్చున్నా, కూర్చున్నా, వంట చేసినా, తిన్నా, ఏదైనా సరే అది పర్ఫార్మెన్స్ కేసు పిండే. దాని మీద కూడా ఆడియన్స్ మార్కులు వేసే అవకాశం అయితే ఉంది. నువ్వు ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎట్లా ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉండా, కైండ్గా ఉండా, విల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ తర్వాత చూసుకుంటే సీత మణికంఠ నామినేట్ చేస్తుంది. ఏదైతే రీసెంట్గా మనోడు అంటే వాళ్ళే పంపించారు, ఆయనని డిస్క్వాలిఫై చేశారు వాళ్ళ క్లాన్ నుంచి, నేనేం ఆటోమేటిక్గా నన్ను నేనే చేసుకోలేదు అన్నట్టుగా చెప్పారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాగార్జున గారు వీడియో వేసి కూడా చూపించారు, అది మణికంఠ ఆయనకు ఆయనే
చేసుకుంటే నేనే వెళ్ళిపోతాను అని. బట్ మణికంఠ ఒక హెల్ప్లెస్ పొజిషన్లో అది చేశాడని నేను అంటాను అనమాట. మిగిలిన వాళ్ళు ఎలాగో అక్కడ నిఖిల్, సోనియా, పృథ్వీ, యష్మి వాళ్ళందరికీ అందరూ మీరు ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారంటే అందరూ చెప్పిన కామన్ పాయింట్ మణికంఠ 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 మణికంఠ. నలుగురు ఏకంగా మణికంఠని తీసేద్దాం అనుకున్నప్పుడు మణికంఠ ఇంకా అది యాక్సెప్ట్ చేయక దాన్ని మీదేసుకొని పోక ఇంకేమీ ఆప్షన్ ఉంటుంది, దానికి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను కాదు నువ్వు అన్నట్టుగా స్ట్రాంగ్గా చెప్తే వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా వాళ్ళ ముగ్గురు ఎలాగో ఫుల్ జిగిరి దోస్తులు. యష్మి అంటారా ఆమె నోట్లో నోలు పెడితే కథమే క్లోజ్ అన్నట్టుగా అందరికీ తెలిసిన మ్యాటరే. కాబట్టి అలాంటి ధైర్యం ఏమీ చేయలేక ఎలాగో నన్నే తోసేద్దాం అనుకుంటున్నారు. ఇక మీరు చెప్పే ముందే నేనే చెప్పేస్తాను, నేనే వెళ్ళిపోతాను రా బాబు అన్నట్టుగా ఆయన చెప్పడం వల్ల ఇప్పుడు ఆ వీడియో వరకే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో ప్లే చేసేసరికి ఓకే మణికంఠనే వెళ్ళిపోతాడున్నాడా, మరి ఏంటి పెద్ద బిల్డప్ ఇచ్చాడు అనే ఫీలింగ్ అయితే అయిపోయింది అనమాట అక్కడ. సో ఒక హెల్ప్లెస్ పొజిషన్లో మణికంఠ అలా చేయాల్సి వచ్చింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ సీత అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పే విధానంలో మణికంఠ బాడీ లాంగ్వేజ్ అక్కడ వచ్చేయడం వల్ల ఓకే కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అన్నట్టుగా అక్కడికక్కడ అనేస్తున్నాడు. అస్సలు ఛాన్స్ ఇవ్వట్లే. అంతే, ఏదైనా సరే అవుట్లోల్లో ఫాల్ట్ అనిపించిందా, మనల్ని ఎవరైనా వెటకారం చేస్తున్నారో ఆ టైప్లో మాట్లాడుతున్నారు అనిపిస్తే ఇమీడియట్గా చెప్పేయడమే. మళ్ళీ అది మనసులో పెట్టుకొని వీకెండ్ వరకు వెయిట్ చేసి నాగార్జున గారు ఆ పాయింట్ ఏమైనా తీస్తారేమోనని చూసి ఇవన్నీ అనవసరం. అండ్ నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, ఏదైతే అమ్మాయి మన యష్మి చేసిన కమెంట్స్ మీద కూడా ఇప్పుడు అది ఇమీడియట్గా నువ్వు అక్కడికక్కడే స్టాండ్ తీసుకోవాలి అన్నట్టుగా అయితే అనేసారన్నమాట. సో అక్కడ స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారు నెక్స్ట్ వీకెండ్ ఎపిసోడ్లో కూడా నన్ను ఏమైనా వేసుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ సీత చేసిన బాడీ లాంగ్వేజ్ ఇమీడియట్గా కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ అన్నట్టుగా అయితే స్ట్రిక్ట్గా అనేసారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్. తన కోసం తన స్టాండ్ ఎప్పుడైనా తీసుకోవాలి, అప్పుడు మాత్రమే పబ్లిక్లో వాళ్ళకు ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అండ్ తర్వాత నైనిక నబీల్ని నామినేట్ చేస్తుంది. ఈయనకి వేరే వాళ్ళకి ఇప్పుడు నువ్వు అసలు కంప్లీట్గా స్వార్థంగా యూ నెవర్ సపోర్టెడ్ ఎనీవన్, కంప్లీట్గా నీకు నువ్వే చూసుకున్నావు అన్నట్టుగా ఆమె థియరీలో ఆమె చెప్తుంటే అసలు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. నాకు ఇట్లా సపోర్ట్ చేయి ఇట్లా చెయ్యి అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పుంటే నేనే ఇట్లా చీట్స్ గర్ల్స్లాగా హే అన్నట్టుగా అనేవాడిని అన్నట్టుగా అయితే చెప్తున్నాడు. ఆయన ప్రతిసారి నామినేషన్స్లో నబీల్ బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఈసారి కూడా అదే కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని జనరేట్ చేస్తాడు అనమాట. ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో తన ఎంటర్టైన్మెంట్ ఎలాగైతే మిస్ చేయడం, నామినేషన్స్లో కూడా బేసిక్గా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి తను వచ్చాడు. ఏదేమైనా సరే అది ఎలాంటి టాస్క్ అయినా సరే తన మార్క్ అలా పెట్టగలుగుతున్నాడు నబీల్. ఇది నబీల్ మార్క్ నామినేషన్స్, నబీల్ మార్క్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ నామినేషన్స్ అన్నట్టుగా ప్రతిసారి ఒక ఐడెంటిటీ చూపిస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్ నబీల్ విషయంలో. బట్ నబీల్ని నామినేట్ చేయడం డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి హ్యూమాంగస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్కి. ఆ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్లో ఆయన ఎంత భూతద్దం పెట్టి ఎతికినా అక్కడ ఎక్కడ ఏది దొరకదు నెగిటివ్ పాయింట్ దొరకకున్నా కూడా నైనిక తీసుకొచ్చి నబీల్ని నామినేట్ చేసి ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేయడం అనేది ఫూలిష్నెస్ అనే చెప్పాలి. సో డెఫినెట్లీ నైనికాకే బెడ్స్ కొట్టే అవకాశమే ఉంది. ఆమెకి ఇప్పటికీ పెద్దగా అటు పాజిటివ్ ఇంప్రెషన్ కానీ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ అమ్మాయి మీద ఏం లేదు. బట్ నబీల్ని నామినేట్ చేయడం వల్ల అన్నెసరీగా అది మూట కట్టుకునే అవకాశం ఉన్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది అనమాట. దాని తర్వాత మణికంఠ యష్మిని నామినేట్ చేస్తాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైతే జెండర్ గురించి మ్యాటర్ వచ్చిందో, ఇప్పుడు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అని అంటే అదేంటి నువ్వు మణికంఠని కౌంట్ చేయాలంటే మణికంఠ నేను కన్సిడర్ చేయలేదు అన్నట్టుగా అనడం, అది దానికి నిఖిల్ మరో అర్థం తీసి అది ఇమీడియట్గా మణికంఠకి చెప్పడం. అండ్ ప్లీజ్ మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి అన్నట్టుగా మణికంఠ అక్కడికక్కడ వార్నింగ్ ఇచ్చేసి ఊకోవడం. ఆ ఊకోవడం వల్ల నాగార్జున గారు ఏమన్నారు మన వీకెండ్ ఎపిసోడ్లో, నువ్వు అట్లా ఎట్లు ఊరుకుంటావు అబ్బాయి, గట్టిగా మాట్లాడాలి కదా, వాయిస్ రైజ్ చేసి మాట్లాడాలి అన్నట్టుగా అనేసరికి ఇక్కడ ఓకే నేను ఇలా మాట్లాడకపోవడం వల్ల నాకు అది నెగిటివ్ అవుతుంది అనమాట, ఇప్పుడు నేను మాట్లాడతా చూడు అన్నట్టుగా మళ్ళీ మణికంఠ పాయింట్ తీసి యష్మిని నామినేట్ చేస్తానమాట. యష్మి ఏంటి అది జెండర్ గురించో ఇంకో దాని గురించో నా ఉద్దేశం కాదురా బాబు, నేను క్యాజువల్గా ఏదో అన్న మాటనే మా నిఖిల్ అది అన్నెసరిగా మరో విధంగా అర్థం చేసుకుని నీకు కన్వే చేయడం, నీకు అది మరో విధంగా అర్థమై బయటికి ఇట్లా వార్నింగ్ లాగడం, అవన్నీ జస్ట్ మిస్అండర్స్టూడ్ అనమాట. యష్మి ఇంటెన్షన్ మణికంఠని అవమానిద్దామని కానీ లేకపోతే మణికంఠ ఒక అబ్బాయి కాదు అమ్మాయి అనే ఫీలింగ్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఆ ఇంటెన్షన్ లేదు, ఒక కంటెక్స్ట్ కాదు, ఏది కాదు, జస్ట్ ఏ మిస్అండర్స్టూడ్ స్టేట్మెంట్ అనమాట, అంతకుమించి అయితే ఏం లేదు. సో ఇక్కడ యష్మి నాకు తెలిసి స్ట్రాంగ్గా
అది అర్థం చెప్పే ఆ కమ్యూనికేషన్ స్కిల్ తనకుంది, ఆ దమ్ము కూడా తనకుంది. సో యష్మికి కూడా ఇది మంచి ఏమంటారు వర్కౌట్ అయ్యే నామినేషన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే తను ఫేస్ చేసే నామినేషన్స్లో యష్మిని నామినేట్ చేస్తున్నాడు. ఎందుకంటే నాగార్జున గారు మెన్షన్ చేశారు కాబట్టి ఈ పాయింట్ని నేను యష్మిని నామినేట్ చేస్తే యష్మి డౌన్ అయిపోద్ది అనే ఫీలింగ్తో మనీ చేసి ఉంటాడు. కానీ యష్మి ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ తను ఇవ్వగలదు, తనకంటే కమ్యూనికేషన్ ఉంది. హోప్ ఇట్ వర్క్స్ అవుట్, తన ఫేవర్లోనే వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను నిజంగా ఇంటెన్షన్తో మనీని అవమానించాలని అసలు లేదు కాబట్టి. దాని తర్వాత నబీల్ లాస్ట్కి నైనిక నామినేట్ చేస్తున్నాడు. రిటర్న్ నైనిక చేసింది కాబట్టి మళ్ళీ నబీల్ చేస్తూ అసలు హౌస్లో ఎక్కడ కనపడుతున్నావు, ఏంది అసలు మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నావు, హౌస్లో ఉన్నావా లేదా అన్నట్టుగా మిగతా మనీ నైనికాని ఎలాగైతే నామినేట్ చేస్తాడో ఏ రీజన్తో అదే రీజన్తో నబీల్ చేస్తాడనమాట. నబీల్ చేస్తుంటే ఇట్స్ వ్యాలిడ్. ఎందుకంటే నబీల్ మాట్లాడకుండా ఉండడం కానీ, సైలెంట్గా ఉండడం కానీ, నలుగురిలో కలవకపోవడం కానీ ఇవి ఏ క్వాలిటీస్ నబీల్లో లేవు కాబట్టి నబీల్ లాంటి నైనికాని ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది. సో నబీల్ ఈజ్ డూయింగ్ గుడ్. సో నైనిక ఏమంటుంది నబీల్తోనే మాట్లాడకపోవడం అంటే నాకు మాట్లాడడం లేదు కాబట్టి మాట్లాడట్లేదు అన్నట్టుగైతే అంటుంది అనమాట. అంత స్ట్రిక్ట్గా ఎలా చెప్తుందా ఆన్సర్ అంటే ఇప్పుడు నేను ధైర్యంగా మాట్లాడాలి ఇమీడియట్గా నామినేషన్స్లో అని ఆమె పెట్టుకున్నట్టుంది. ధైర్యంగా మాట్లాడకపోతే మళ్ళీ బిగ్ బాస్ వచ్చి తిడతారేమో అని. బట్ ధైర్యంగా మాట్లాడడం వేరే, లాజికల్గా మాట్లాడడం వేరే. ధైర్యం ప్లస్ లాజిక్ రెండూ ఉండాలి. ఈమె లాజిక్ మిస్ అయ్యి ధైర్యాన్ని మాత్రమే పట్టుకుంది అనమాట. మాట్లాడడం లేదు కాబట్టి మాట్లాడకపోవడం ఏంది, మాట్లాడడం లేకపోయినా మాట్లాడాల్సిందే. మీ ఇంటికి వాళ్ళు వచ్చి నీతో నువ్వు వాళ్ళతో మాట్లాడకపోతే ఓకే, అది బయట. ఎందుకంటే నువ్వు బయట చూపించే నీ యాటిట్యూడ్ వల్ల ఎవరు నీకు ఓట్లేయట్లే, నువ్వు ఓట్లేయడం వల్ల నీ జీవితం ముందుకు సాగట్లేదు బయట. ఎందుకంటే నీ లైఫ్ నీదే కాబట్టి. బట్ బిగ్ బాస్లో నీకు ఉండాలి అంటే, బిగ్ బాస్లో లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇంప్రెస్ చేయాలంటే ఎప్పటికప్పుడు అందరితో ఇంటరాక్ట్ అవుతూ, మాట్లాడుతూ, ఫన్ చేస్తూనో, గొడవ పడుతూనో, ఏదో విధంగా మనుషుల నోళ్ళల్లో నానుతూనే ఉండాలి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ. బట్ నైనిక అది చేయకుండా నాకు మాట్లాడలేదు కాబట్టి మాట్లాడట్లే అనడం కంప్లీట్లీ ఫూలిష్నెస్ తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇది నైనికకి బాగా దెబ్బతీసే అవకాశం అయితే నాకెందుకు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఈ వీక్ 2 ఎలిమినేషన్, ఒకటి మిడ్ వీక్, ఒకటి వీకెండ్. కాబట్టి మిడ్ వీక్లో మా ఆదిత్యమ అండ్ వీకెండ్లో నైనిక వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. దాని మీద నేను ఆల్రెడీ డీటెయిల్ అనాలిసిస్ అయితే చేశాను. మార్నింగ్ పెట్టిన వీడియోలో నామినేషన్ లిస్ట్ కానీ, లేకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటంటే డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైకులు కొడతాం అంటే వీడియోలు ఎక్కువ మంది చూస్తారు. దయచేసి లైకులు కొట్టండి మాస్టర్, అది మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. ఐ లవ్ యూ ఇఫ్ యూ లైక్ మై వీడియో. దట్స్ మై రిక్వెస్ట్. బాయ్.